విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్న లక్ష్మణరావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు గ్రామస్తులు హై స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేను 8వ తరగతి చదువుతున్నాను. మాది తాడిమల్ల పశ్చిమ గోదావరి జిల్లా. తెలుగు మాస్టర్ అనే ఆయన ఒకరోజు వర్షం వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటే ఇట్రా అని నన్ను పిలిచారు. నాకు అర్థం కాక నేను వెళ్తే నన్ను వేధింపులకు గురి చేసి ఎక్కడైనా చెప్తే నేను రన్నింగ్ రేసులకి గట్టా వెళ్ళనివ్వను అని నన్ను బెదిరించారు. నేను ఇంట్లోకి వెళ్తే బాధపడతారని చెప్పి నేను ఎవరికీ చెప్పకుండా ఉండిచ్చాను. ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవారు. 6th క్లాస్ వాళ్ళు ఎవరో అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది. నేను మా ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. చెప్తే నేను రన్నింగ్ రేసులకి గట్టా పంపను, నీకు మార్కులు తక్కువ వేస్తానని గట్టా బెదిరించేవారు. మా మనవరాలు తాడిమల్ల హాస్పిటల్ హై స్కూల్లో చదువుకుంటుంది. అయితే మా ఆయన గారు పోయారండి 5 నెలలు. నా దగ్గరే ఉంటుంది పిల్ల. వాళ్ళ అమ్మ కోయటలో ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉండదండి. ఇక్కడే పడుకుంటుంది, ఇక్కడే ఉంటుంది. అయితే ఈ గొడవ జరుగుతుంటే ఈ పిల్లని మానసికంగా బాధ పెడుతున్నాడట. రోజు నువ్వు చెప్పావంటే నువ్వు అలాగా ఇలాగని చెప్తున్నాడు. అందుకని నేను ఏడుతూ ఉంటున్నాను కదా, ఇది కూడా చెప్తే ఇంకా ఏడుతానేమో అని చెప్తూ మానేసి పిల్ల దాచేసుకుందండి. అలాగా తండ్రితో కూడా చెప్పలేదండి. ఇప్పుడే ఒక 20 రోజులు పిల్ల నీరసంగా ఉంటుంది. ఏంటి ఇలా నీరసంగా ఉంటుందని తాడు కట్టించానండి. ఈ కట్టించాక 3 రోజులకి ఇలాగ అన్నారండి. మళ్ళీ ఈ గొడవ వచ్చిందండి. ఇంతేనండి. ఇంతకన్నా ఏమి మాకు పాపం కొన్నో తెలియదండి. అసలు ఆ అమ్మాయిని మట్టికి బాధ పెడుతున్నాడండి. అలాగా భయపెట్టాడంటే నువ్వు ఎవరికి చెప్పొద్దు అన్నాడంటండి. రాత్రి నుంచి బతిమాలు ఏడుతుంటే చెప్పిందండి నాకు ఇలాగని. శారీరకంగా చాలా బాధ పెట్టాడంటండి ఆయన. కానీ నా మనవరాలకు న్యాయం చేయండి బాబు నాకు. వెళ్ళిపోయారా? ఇప్పుడు ఖాళీ జనాలు నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి, పంపించండి ఇక్కడి నుంచి.